యువరాజ్ 2.5 అవర్స్ రన్ టైమ్‌తో 'యువ' అనే పేరుతో కన్నడలో థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమాని ఇప్పుడు 'యువరాజ్' అనే పేరుతో ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నారు. హీరో పేరు కూడా యువరాజ్ కుమార్‌నే. పునీత్ రాజ్ కుమార్ గారి నెఫ్యూ ఈయన. ఇక సినిమా ఎలా అనిపించిందంటే 50-50 సాటిస్ఫాక్షన్ అండి. ఇలా ఒక సీన్ బావుంది అనుకుంటాం. మళ్ళీ కాసేపు డల్‌గా ఉంటది. మళ్ళీ ఒక సీన్ బావుంటది. మళ్ళీ డల్‌గా తయారవుద్ది. ఇదే ఫ్లోలో వెళ్ళింది. ఇంకా స్టోరీ అయితే చాలా తెలుగు సినిమా స్టోరీలో మిక్స్. ముందేమో 'జోష్', తర్వాత 'ఎన్టీఆర్' గారి 'అశోక్', తర్వాత 'సన్ ఆఫ్ సత్యమూర్తి', ఫైనల్‌గా 'దంగల్'. కావాలంటే మీరే చెక్ చేసుకోండి. స్టార్ట్ చేయడం ఏమో పెద్ద యాక్షన్ ఫిల్మ్ లాగా భారీగా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్‌కి కన్సిస్టెన్సీ లేని విధంగా హీరో క్యారెక్టర్‌ని డెలివరీ బాయ్‌గా చేసి పడేశారు. మళ్ళీ మధ్య మధ్యలో ఫైట్స్ అవి పెడుతూ ఉంటారు. ఎక్కడ మనం ఆ హీరోయిజంని మిస్ అయిపోతామేమో అని. మెయిన్ స్టోరీ కూడా ఇంటర్వెల్‌కి స్టార్ట్ అవుద్ది. ఇంకా డీటెయిల్‌గా అనాలిసిస్ ముందు ముందు చూద్దాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే మూవీ ఓపెనింగ్‌నే కాలేజ్‌లో లోకల్‌లో ఉండే స్టూడెంట్స్‌కి, ఇంకా ఎక్కడి నుండో వచ్చి హాస్టల్‌లో ఉండే స్టూడెంట్స్‌కి గ్యాంగ్ వార్స్‌తో స్టార్ట్ అవుతుంది. అసలు ఆ గ్యాంగ్ వార్‌కి కారణమైన హీరో ఎవరు? అతని గతం ఏంటి? అతని ఫ్యామిలీలో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఎప్పుడు కన్నడ సినిమాలు మదర్ సెంటిమెంట్‌ని పెడతాయి. కానీ ఈసారి ఫాదర్ సెంటిమెంట్‌ని ట్రై చేశారు. సెకండ్ హాఫ్ అంతా ఇదే ఉంటుంది. మెయిన్ స్టోరీ కూడా అదే. దీనివల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్‌లో బానే ఉన్నాయి. క్లైమాక్స్‌లోని మినీ కుస్తీ ఫైటు, కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్, హీరో రోల్‌లోని యాక్షన్ సీన్స్, ఇంటర్వల్ టైంలో స్టైలిష్ బస్ ఫైట్ సీన్ ఇవి మెయిన్ హైలైట్స్. యాక్టింగ్ వైజ్ హీరో ఓకే అనే చెప్పాలి. పాటలు తెలుగులోకి డబ్ చేశారు. నిజానికి అన్ని అక్కర్లేదు. వినడానికి యావరేజ్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్లేదు. బట్ కెమెరా వర్క్ మాత్రం విజువల్ సూపర్ అనేలానే ఉంది. ఓపెనింగ్ సీన్ చూసి ఇదేదో పెద్ద స్టార్ హీరో మూవీలా ఉందే అనిపించింది. మైనస్ పాయింట్స్. కావాలని ఫైట్స్ పెట్టేవారు. కోరుండి మరీ బలవంతంగా సిచ్యువేషన్‌ని క్రియేట్ చేసేస్తుంటారు ఫైట్స్‌కి. సెకండ్ హాఫ్‌లో డెలివరీ బాయ్‌గా ఉన్నప్పుడు బోలెడంత టైం వేస్ట్ చేశారు. మళ్ళీ అప్పటి వరకు ఉన్న హీరోయిజంని మర్చిపోతామనో మరేమో ఫైట్స్ పెట్టేశారు. కొన్నిసార్లు బావున్నా అవి ఇంకొన్నిసార్లు మాత్రం ఇదొక యాక్షన్ మూవీ అని ప్రూవ్ చేయడానికి మాత్రమే అన్నట్టు ఉండేది. సినిమాలో స్పోర్ట్స్, యూత్, లవ్, ఫ్యామిలీ, డెలివరీ బాయ్‌గా స్వయం కృషి ఇలా అన్నీ ఉంటాయి. ఉంటాయి కాదు కలిపి కొట్టేశారు. దేన్ని ఒక్కదాన్ని స్ట్రెయిట్‌గా పట్టుకోరు. అది సగం ఇది సగం అన్నట్టే. అవసరం లేకపోయినా అన్నీ చూపిస్తారు. హీరో లవ్ స్టోరీ, డెలివరీ బాయ్‌గా ఉన్నప్పుడు అంత రన్ టైం వేస్టెడ్ అసలు. ఫస్ట్ హాఫ్‌లో అసలు స్టోరీ ఏముండదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొన్ని చోట్ల ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కొన్ని చోట్ల స్లోగా ఉంటుంది. డెఫినెట్‌గా 2.5 అవర్స్ కంటే తక్కువ రన్ టైమ్‌కి కట్ చేసి ఉండొచ్చు సాంగ్స్‌ని, ఫైట్స్‌ని తగ్గించి. ఇట్స్ ఎంటర్‌టైనింగ్ ఇన్ పార్ట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.